ఒక అందమైన కుటుంబం వారి పక్షులు. ఒక చిన్న పట్టణంలో పచ్చిని పొలాల మధ్య వంగి వంగి పారే నదుల మధ్యలో ఒక చిన్న ఇల్లు ఉండేది. ఎర్రటి కప్పుతో ఆ ఇల్లు బయటికి సాదాసీదాగా కనిపించినా లోపల మాత్రం ప్రేమ, సంతోషం, నవ్వులే ఉండేవి. ఆ ఇంట్లో నలుగురు ఉండేవారు: తండ్రి, తల్లి, ఒక చురుకైన అబ్బాయి, ఒక పాపాయి. వాళ్ల నవ్వులు ఆ ఇంటిని మధురంగా ఉంచేవి. ఆ ఇంటి ప్రత్యేకత ఏమిటంటే వాళ్లు పెంచుకున్న 2 అందమైన పక్షులు. ఒకటి తారా అనే తెల్లటి పావురం. తారా నిశ్శబ్దంగా, శాంతంగా ఉండేది. ఆమె కళ్లలో లోతైన జ్ఞానం కనిపించేది. చాలా ఏళ్లుగా ఆ కుటుంబంతో ఉండి చిన్న చిన్న ఉత్తరాలు కాళ్లకు కట్టుకుని పట్టణం నుంచి గ్రామాలకు తీసుకెళ్లి పెట్టేది. అందుకే అందరూ ఆమెను నమ్మకం, నిజాయితీకి ప్రతీకగా భావించేవారు. మరొకటి మీనా అనే పచ్చని చిలుక. ఆమె ముక్కు ఎర్రగా మెరిసేది. మీనా చిలిపి, మాటకారి, ఎప్పుడూ చప్పున నవ్వించేది. ఇంట్లో ఎవరేమి చెప్పినా వెంటనే అచ్చంగా అనుకరించేది. ప్రతి ఉదయం పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి వారిని పలుకరించేవారు. శుభోదయం మీనా. శుభోదయం. శుభోదయం. అది విన్న పాపాయి చప్పట్లు కొడుతూ నవ్వేది. తారా మాత్రం కిటికీ దగ్గర నిశ్శబ్దంగా కూర్చుని గూగూ అంటూ తీయగా కూసేది. తల్లి తరచూ చెప్పేది, తారా మనకు శాంతి ఇస్తుంది, మీనా మనకు ఆనందం ఇస్తుంది. ఇద్దరూ కలిసే మన ఇల్లు సంపూర్ణం. కాని వారి మనసుల్లో మాత్రం 2 వేర్వేరు కలలు ఉండేవి. ఒక మధ్యాహ్నం బంగారు కిరణాల వెలుగుతో గది నిండిపోయింది. తారా తనకు ఇష్టమైన కిటికీ పైన కూర్చొని కళ్ళు మూసుకుని గాలిని ఆస్వాదిస్తోంది. బయట చిలకలు ఆటలాడుతున్నాయి, గాలిలో ఆకులు కదులుతున్న శబ్దం. మీనా మాత్రం అల్లరి. ఆమె కళ్ళు బయట పక్షులను మైమరచి చూస్తున్నాయి. తారా, నీకు బంధనంగా అనిపించదా? చూడు, ఆ చిలకలను ఎంత స్వేచ్ఛగా ఎగురుతున్నాయి. ఆకాశం ఎంత విస్తారంగా ఉంది. మనం కూడా అలా వెళ్లాలని నీకు అనిపించదా? తారా నెమ్మదిగా కళ్ళు తెరిచి లోతైన స్వరంతో అంది. నేను ఎగిరాను మీనా. నదులు, అటవీలు, పర్వతాలు దాటాను. వర్షంలోనూ గాలిలోనూ ఉత్తరాలు మోసాను. అవును, ఆకాశం అందంగా ఉంటుంది. కాని అంతే కఠినంగా కూడా ఉంటుంది. బయట గద్దలు మన మీద దాడి చేస్తాయి, తుఫాన్లు రెక్కలు విరుస్తాయి. ఆహారం కోసం అలమటించాలి. ఇక్కడ మాత్రం సురక్షితంగా, ప్రేమతో జీవించగలము. మీనా రెక్కలు ఆడించుకుంటూ అల్లరి నవ్వుతో అంది. కానీ తారా, జీవితం అంటే సాహసం కాదా? అడవిలో పారటం, అడవి పండ్లు తినటం, వానలో ఆడుకోవడం, ఇవన్నీ అనుభవించాలనుకుంటున్నాను. ఇక్కడ కిటికీ వెనకాల కూర్చుని పిల్లలకు మాటలు చెప్పడం మాత్రమే కాదు. నాకు ఆకాశం కావాలి. తారా నిట్టూచి అంది. నీ హృదయం ఇంకా యువంగా ఉంది మీనా. నువ్వు ఆకాశం నుండే నేర్చుకోవాలి. వెళ్ళి చూడవచ్చు, కానీ గుర్తుపెట్టుకో, స్వేచ్ఛతో పాటు కష్టాలు కూడా వస్తాయి. మీనా రెక్కలు విప్పి ధైర్యంగా అంది. అయితే ఆకాశమే నాకు నేర్పనివ్వు. నా గుండె అక్కడే ఉంది. ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. బయట చిలకలు ఇంకా ఎగురుతూ ఉన్నాయి. లోపల ఒక మనసు ప్రశాంతత కోసం కొట్టుకుంటోంది, మరొకటి స్వేచ్ఛ కోసం తహతహలాడుతోంది. పిల్లలు మీనాను ఎంతో ప్రేమించేవారు. మీనా, శుభరాత్రి చెప్పు. శుభరాత్రి. నిద్రపో చిన్ని. పిల్లలు పొట్టచెక్కలయ్యేలా నవ్వేవారు. తారా మాత్రం మాటలాడేది కాదు. కాని ఆమె గూగు శబ్దం ఇంటి అంతా నిశ్శబ్దంగా, సాంత్వనగా నింపేది. తల్లి తరచూ తారాను ఒడిలో పెట్టుకుని, నువ్వు చాలా ఎగిరావు తారా. ఇప్పుడు విశ్రాంతి నీది అని మెల్లిగా చెబుతూ స్నేహంగా తాకేది. ఒక సాయంత్రం కుటుంబం కిటికీ మూసుకోవడం మర్చిపోయింది. వెలుపల జాస్మిన్ పువ్వుల సువాసన, ఆకాశం నారింజ గులాబీ రంగులతో నిండిపోయింది. మీనా హృదయం బలంగా కొట్టుకుంది. కిటికీ వైపు రెక్కలు విప్పింది. తారా, ఇది నా అవకాశం. నేను ఎగరాలి, ఆకాశం నన్ను పిలుస్తోంది. వెళ్ళు మీనా. నీ గుండె ఆకాశంలో ఉంటే వెనకాలకు. కాని గుర్తుపెట్టుకో, ప్రతి ఎగరటంలో ఒక తుఫాను ఉంటుంది, ప్రతి కలకు ఒక మూల్యం ఉంటుంది. నేను తిరిగి వస్తానా? నీ హృదయం నిన్ను తిరిగి తీసుకువస్తుంది.
మీనా ఒక్కసారిగా రెక్కలు ఆడించి కిటికీ దాటింది. పిల్లలు ఆశ్చర్యంతో అరిచారు. తండ్రి మాత్రం మెల్లగా, కొన్ని పక్షులు తమ దారిని తామే ఎంచుకోవాలి అని అన్నాడు. మీనా ఆకాశంలో ఎగురుతూ ఆనందంగా పాడింది. అడవిలోని ఇతర చిలుకలతో కలిసింది. పండ్లు తింది, వానలో ఆడింది, చంద్రుని కింద పాడింది. కాని త్వరలోనే కష్టాలు వచ్చాయి. ఒక రాత్రి గుడ్లగూబ దాడి చేయగా త్రుటిలో తప్పించుకుంది. మరొక రోజు ఆకలితో వణికింది. తుఫాను రోజున ఆకుల కింద దాక్కుని వణికింది. ఆమెకు అర్థమైంది, స్వేచ్ఛ మధురమైనది, కాని కఠినమైనది. ఇంట్లో తారా నిశ్శబ్దంగా ఉండేది. మీనా తిరిగి వస్తుందా? మనసు ఎప్పుడూ దారిని కనుగొంటుంది. కాని లోపల తారాకు మీనా కోసం తపన. ఇంటి నిశ్శబ్దం ఆమెను బాధించేది. కొన్ని వారాల తర్వాత ఒక సాయంత్రం పరిచయమైన స్వరం వినిపించింది. శుభ సాయంత్రం. నేను వచ్చాను. పిల్లలు ఆనందంతో పరిగెత్తారు. తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. మీనా నేరుగా తారా దగ్గరికి ఎగిరి వచ్చింది. ఆమె రెక్కలు ధూళితో నిండిపోయినా కళ్లలో కొత్త జ్ఞానం మెరిసింది. తారా, నేను ప్రపంచం చూశాను. అది అద్భుతంగా, కానీ భయంకరంగా కూడా ఉంది. అడవిలో పాడాను, కాని మన ఇంటి నవ్వులంత మధురం ఏదీ లేదు. నదుల నీరు తాగాను, కాని ఇక్కడి నీళ్లంత తీపి కాదు. ఆకాశం విస్తారమైనది, కాని గుండె ఇంకా విస్తారంగా ఉంది. నాకు అర్థమైంది, నిజమైన స్వేచ్ఛ అనేది దూరం ఎగరటంలో కాదు, మనసు ఎక్కడ సంతోషంగా ఉంటుందో అక్కడే ఉంటుంది. తారా ఆమెను మృదువుగా తాకింది. అయితే నీ గుండె ఎక్కడ ఉంది మీనా? ఇక్కడే, నీతో, వాళ్లతో. ఆకాశం ఎప్పుడూ నన్ను పిలుస్తుంది, కాని నేను ఎప్పుడూ తిరిగి వస్తాను. ఎందుకంటే ఇక్కడే నా ఇల్లు. కథానీతి. ఆ రోజు నుంచి తారా, మీనా మళ్లీ కలిసి జీవించాయి. తారా శాంతిలో ఆనందించింది. మీనా స్వేచ్ఛ, ప్రేమ రెండూ సమతుల్యం చేసుకుంది. నీతి. ప్రతి హృదయానికి వేర్వేరు కలలు ఉంటాయి. కొందరికి విశ్రాంతిలో ఆనందం, కొందరికి సాహసంలో ఆనందం. కానీ నిజమైన స్వేచ్ఛ అనేది దూరం ఎగరటంలో కాదు, మనసు ఎక్కడ సంతోషంగా ఉంటుందో అక్కడే ఉంటుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక రోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు.